రే లడ్డు. అన్నా రాజీవ్ ఏంటి లడ్డూకి ఏదో చెప్తున్నాడు. దేని గురించి అయి ఉంటుంది? అయ్యో పంతులు గారు, వెన్న కూడా కావాలని చెప్పారు కదా, నేను మర్చిపోయాను. ఇప్పుడే తెస్తాను ఉండండి. ఓం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం. రాజీవ్ చెప్పింది వెన్న గురించా? కాదు, ఇంకేదో ఉంది. గోలోకం సుందర మణిమయ ప్రదేశం. అక్కడ రాధాకృష్ణులు ఒకరికొకరు ప్రేమని పంచుకుంటూ విహరిస్తూ ఉంటారు. అక్కడ ప్రేమకి తప్ప ఇంకో భావానికి తావే లేదు. రాధాకృష్ణుల ప్రేమ అందరికీ ఆదర్శం. పంతులు గారు, ఇదిగోండి వెన్న. సారీ జ్యోతి గారు, చూసుకోలేదు. ఏయ్, మెల్లగా రావచ్చు కదరా, ఎందుకంత కంగారు? చూసుకోలేదమ్మా. పర్లేదు లడ్డు. రే లడ్డు, చూసుకోవాలి కదరా. మీరు కూడా ఏంటి జ్యోతి గారు పర్లేదంటారు? అది వెన్నండి, జిడ్డు జిడ్డుగా ఉంటుంది. మీరు వెళ్ళి క్లీన్ చేసుకొని రండి. రే లడ్డు, అలా చూస్తే ఏంట్రా, తీసుకెళ్ళు. రండి జ్యోతి గారు. సారీ జ్యోతి గారు. రండి జ్యోతి గారు. ఈ రూమ్లో వాష్రూమ్ బాగుంటుంది, వెళ్ళండి. జ్యోతి గారు ఎలా డైరీ చూడాలి. జ్యోతి గారు, మీ మీద నాకున్న ప్రేమంతా అక్షర రూపంలోకి మలిచి డైరీలో రాశాను. నా ప్రేమ పుస్తకాన్ని చదివాకైనా మీ మనసు మార్చుకుంటారని ఆశిస్తున్నాను. బాబు, మీరిద్దరూ కలిసి పూలని మధుసూదనుడి మీద వేస్తూ ఉండండి. అంటే నా ఉద్దేశం, రాధాకృష్ణులు ఇద్దరి మీద పూలు వేస్తూ ఉండండి. రాజీవ్, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం గోపీవల్లభాయ నమః. ఓం మధుసూదనాయ నమః. జ్యోతి విషయంలో రాజీవ్ ఏదో ప్లాన్ వేసినట్టు అనిపిస్తోంది. అదేంటో తెలుసుకోవాలి. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం. మాలాక్లుప్తాసనస్తః స్ఫటికమణి భైర్మౌక్తికైర్మండితాంగః. ఆనందీనః పునీయాత్ అరినళ్ళగదా శంఖపాణిర్ముకుందః. భూపాదౌ యస్య నాభిః వియదాసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే. కర్ణావాసా శిరోద్యోర్ముఖమపి దహనో యస్య వాస్తే యమబ్ధిః. అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగగో భోగి గంధర్వ దైత్యైః. చిత్రం రం రమ్యతే తం త్రిభువనవక్షం విష్ణుమీశం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం.
నా కొడుకు గదిలో నీకేం పని? క్లీన్ చేసుకోవటానికి లడ్డు తీసుకొచ్చాడు. అంతేనా? మనసులో వేరే ఆలోచన ఏమైనా ఉందా? అంటే మీ ఉద్దేశం? మీది దొంగల ఫ్యామిలీ అని విన్నాను, అందుకే అనుమానంతో వచ్చాను. మాది దొంగల ఫ్యామిలీనో కాదో తర్వాత, కానీ మీది మాత్రం కూనికోరుల ఫ్యామిలీ. నన్నే అంత మాట అంటావా? మీరు నన్నంటే నేను సైలెంట్గా ఉండాలి, నేను మాత్రం మిమ్మల్ని ఏమీ అనకూడదు. ఏంటి తేడా? మీ దగ్గర డబ్బుంది, నా దగ్గర లేదు, అంతేనా? ఏమో అనుకున్నాను, కనపడేంత అమాయకురాలువేం కాదు. నేనేంటి మేడం, చాలా మంది పైకి మంచితనమనే ముసుగు వేసుకుని లోపల మరో రూపాన్ని పెట్టుకునుంటున్నారు. నువ్వనేది నన్నేనని నాకు తెలుసు, అనేదేదో డైరెక్ట్గా అనొచ్చుగా. లోపలొకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి మాట్లాడటం నాకు తెలీదు మేడం. ఇక్కడ ఏదుంటే అదే మాట్లాడతాను, ఇక్కడ ఏమనిపిస్తే అదే చెప్తాను. నాకు రెండు రకాలుగా నటించటం రాదు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మాది దొంగల ఫ్యామిలీ అనే ముందు మీకీ మాట గుర్తులేదా?